పాలమూరు ఎత్తిపోతలపై తెలుగు రాష్ట్రాల మధ్య లెటర్ వార్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖపై మండిపడుతున్నారు రాష్ట్ర మంత్రులు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మరోవైపు తెలుగు తమ్ముళ్లు మాత్రం బాబునే సమర్థిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలపై తెలుగు రాష్ట్రాల మధ్య రగడ కంటిన్యూ అవుతోంది. ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపేయాలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఫైర్ అవుతున్నారు. ధర్నాలు, ఆందోళనలతో రోడ్డెక్కారు. ఏపీ సర్కార్ తీరుకు నిరసనగా ఇవాళ పాలమూరు జిల్లాలో బంద్కు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ నేతలు. ఈ బంద్కు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సిడబ్ల్యూసీకి చంద్రబాబు లేఖపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు మంత్రులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పాలమూరు ఎత్తిపోతలకు అనుమతిస్తూ జీవో వచ్చిందన్నారు. గతంలో ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన జీవో నెంబర్ 72 చెల్లదా అని ప్రశ్నించారు. అనుమతులపై ఎన్ని కిరికిరీలు పెట్టినా ప్రాజెక్టు కట్టి తీరుతామన్నారు నేతలు. ఇంతకాలం మీరు చెయ్యని పనిని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టును అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిది ఏనాడైనా ద్రోహమే. ఆనాడు దత్తత తీసుకొని కేవలం పలకలు మొక్కలు నాటి ద్రోహం చేసిండు. కనీసం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేతలకు శ్రీకారం చుట్టి ప్రాజెక్టు కట్టాలని చూస్తూ ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు కూడా దాన్ని అడ్డుకోవాలని చెప్పి ద్రోహం చేస్తూ ఉన్నాడు. మేము ఖచ్చితంగా ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. నీవు కాదు, నీ బాబు కాదు, నీ జేజం వచ్చినా కూడా ఇలా పాలమూరు జిల్లా ఇలా పాలమూరు ఎత్తిపోత పథకం ఆగదు. ఖచ్చితంగా కట్టి తీరుతాం. ఎవడడ్డం వచ్చినా ఇంకా ఉన్నారు కొద్ది సిగ్గులేని సన్నాసులు. ఇలా ఖచ్చితంగా ఇలా పాలమూరు ఎత్తిపోత పథకం కట్టి తీరుతాం. మా జిల్లా మొత్తం కూడా ఈ 15 పెండింగ్ ప్రాజెక్టులతో పాటుగా ఈ యొక్క పాలమూరు లిఫ్ట్ ద్వారా కూడా 15 లక్షల ఎకరాల నీళ్లు ఖచ్చితంగా తీసుకునే హక్కు మాకుంది. అంటే కట్టే కార్యక్రమం చేసుకుంటాం. నీవెట్లాపుతావు? మరోవైపు మంత్రులపై ఎదురుదాడికి దిగుతున్నారు టీడీపీ నేతలు. హరీష్ రావు కావాలనే ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్ తాగునీటికి కృష్ణా జలాలు తీసుకొచ్చింది చంద్రబాబేనన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై మహారాష్ట్ర జైల్లో ఉన్నది టీడీపీ నేతలే అన్నారు. వీటిపై హరీష్ కు బహిరంగ లేఖ రాశారు రావుల. అటు సర్కార్, ఇటు టీడీపీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. అయితే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అనుకున్న టైంలోగా పూర్తి చేసేందుకు పట్టుదలగా ఉంది స్టేట్ సర్కార్.